అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవికాస్ వరల్డ్. మేము రీసెంట్గా ప్రయాగ వెళ్ళాము. ప్రయాగలో త్రివేణి సంగమం దగ్గర కళ్యాణం చేయించుకుందాం అనుకున్నాం. కళ్యాణం అంటే నార్మల్గా శివపార్వతుల కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కాదండి, వేణి కళ్యాణం అని స్పెషల్గా చేస్తారు. ఈ వేణి కళ్యాణం అనేది లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేసుకుంటారు, అది కూడా త్రివేణి సంగమంలో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ పంతులు గారు మాకు బ్రహ్మముడి వేశారు. అంటే ముందుగా మనం వెళ్ళి సంగమంలో స్నానం చేసి వచ్చి ఆ తడి బట్టల మీదే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మనకి పూజా ద్రవ్యాలు అన్నీ వాళ్ళే ఇస్తారు. అంటే పసుపు దారానికి పసుపు కొమ్ము కడతారు, అదే తాళిబొట్టులాగా మనం భావించాలి. అలాగే పూలమాలలు, ఇంకా పూజకు కావాల్సినవన్నీ అక్కడ పంతులు గారులే ప్రొవైడ్ చేస్తారు. ఈ వేణి కళ్యాణ విశిష్టత గురించి చాలా తక్కువ మందికే తెలుసండి. ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొని చేయించుకుంటున్నారు. ఎవరైనా ప్రయాగ వెళ్తే తప్పకుండా ఈ వేణి కళ్యాణం చేయించుకోండి. మనం ఈ కళ్యాణానికి ప్రత్యేకించి ఇంటి దగ్గర నుంచి ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, అన్నీ ఇక్కడ పంతులు గారులే ఇస్తారు. మాకు పూజ చేసిన పంతులు గారి విజిటింగ్ కార్డ్ని స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి, వీడియో లాస్ట్లో ఉంటుంది. ఈ వేణి కళ్యాణం అనేది లైఫ్లో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎవరూ మిస్ అవ్వకండి. ఈసారి ప్రయాగ వెళితే ఖచ్చితంగా వేణి కళ్యాణం చేయించుకోండి. మన తెలుగువారే ఉంటారు పంతులు, వాళ్ళని అడిగితే చెప్తారు వేణి కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్నాము అంటే వాళ్ళే మనకి ప్రాసెస్ అంతా చెప్తారు. ఇక్కడ స్వామివారి దగ్గర ఉన్న పువ్వులు భర్తతోటి మన తల్లో పెట్టిస్తారు. ఇంతటితో గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు మేము ఒకరికొకరం పూలమాలలను ధరిస్తున్నాము. ఇక్కడ నేను మా వారి పాదాలకి పసుపు రాసి పారాణి పెడుతున్నాను. తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకొని పారాణి పెట్టుకోవాలి. తర్వాత భర్తకి పాద పూజ చేయాలి. మనకు అక్కడ పక్కన పంతులు గారు కూర్చొని మంత్రాలతోటి దగ్గరుండి ఇవన్నీ చేయిస్తారు. ఇక్కడే అలాగే బుగ్గలకి చెంకీలు కూడా రాయాలి. అలా రాసాక పాదాలు పట్టుకొని ఇక్కడ మనల్ని చెప్పమంటారనమాట. భార్యని భర్తకి క్షమాపణలు వేడుకోవాలి, ఏమన్నా తెలిసి తెలియక ఏదన్నా తప్పులు చేస్తుంటే క్షమించండి అని. అలాగే భర్త కూడా భార్య గడ్డం పట్టుకొని బుజ్జగిస్తారనమాట, నేను ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించు అని. ఇక్కడ నాకు మాంగళ్య ధారణ జరుగుతుంది, అంటే పసుపు కొమ్ము కడతారనమాట. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు మా పెళ్ళి చూస్తా. ఇక్కడ నాకు పాపట్లో సింధూరం పెడుతున్నారు. ఈ టోటల్ వేణి కళ్యాణంలో అసలైన ఘట్టం ఇదేనండి. ఇదే మెయిన్ రీజన్ కూడా వేణి కళ్యాణానికి. ఇక్కడ భర్తలు భార్యల జడని అల్లుతారు, 3 పాయలుగా తీసి అల్లుతారు. అల్లిన తర్వాత చివర కొసలు కట్ చేస్తారు. ఇక్కడ అతను వస్తాడు, బార్బరు వచ్చి మనకి సిజర్ ఇచ్చి కట్ చేయిస్తారు. ఈ జడ అల్లే దగ్గర నుంచి కట్ చేసే వరకు మనం భర్త ఒడిలోనే కూర్చోవాలి. ఇక్కడ మేము వేణి కళ్యాణం చేయించుకున్నది సంగమ స్నానానికి వెళ్ళిన పడవలు, ఇవన్నీ శ్రీ భయ్యన్ శాస్త్రి గారి ఆధ్వర్యంలోనే జరిగాయండి. అంటే ఇక్కడ మీకు ఇస్తున్నాను వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ. ఇంకా నార్మల్గా కింద కూర్చున్న తర్వాత మా వారు కట్ చేసిన వెంట్రుకల్ని నా చేతుల్లో పెడతారు. అలా పెట్టిన తర్వాత బార్బరు వాటర్ పోసి అలానే పండు తాంబూలం పెట్టి కొంచెం మంత్రాలు ఏవో చెప్పిస్తారు. చెప్పించాక వాటికన్నా పెట్టుకోవాలి. ఇక్కడ పంతులు గారు మా కొంగుముడిని విప్పుతున్నారు. ఇక్కడ మాకు ఆశీర్వచనం ఇస్తున్నారు. ఇందాక ఇచ్చిన పండు తాంబూలం ఉంది కదా, అది మేమిద్దరం తినేసేయాలి అని చెప్పి చెప్తున్నారు. అందుకని నేను నా కొంగులో పెట్టుకుంటున్నాను. ఇంతటితో మా వేణి కళ్యాణం పూర్తయిపోయింది. ఇప్పుడు మా కుటుంబం మొత్తానికి స్వామివారు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఆ తర్వాత మేము ఇందాక పూజ చేసిన పూజా సామాగ్రి, అలాగే వెంట్రుకలు ఉన్నాయి కదా కట్ చేసినవి, అవన్నీ సంగమంలో కలపడానికి వెళ్తున్నాము. ఇప్పటి వరకు వేణి కళ్యాణం ఎలా చేశారో చూసారు. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ వేణి కళ్యాణం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దానిలో దాగున్న రహస్యం ఏంటి,
ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి, తప్పకుండా చూడండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.